హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు శివ అప్డేట్స్. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చే దిశగా ముందుకైతే సాగుతుంది. అయితే అతి త్వరలోనే కొత్తగా మరొక పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. ఈ వయసు వారికి అయితే ప్రతి నెల కూడా పెన్షన్ అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటని ఆల్రెడీ టైప్ చేసుకోండి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల అమలు అయితే ప్రారంభించింది. ఈ క్రమంలోనే మహిళలకైతే ఉచిత బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రేణి అయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం, అలాగే రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించింది. అయితే కొత్తగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్ కు సంబంధించి 4000కు పెంచుతామన్న ప్రధాన హామీని అయితే రేవంత్ సర్కారు అతి త్వరలోనే అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఈ పెన్షన్ తీసుకోవడానికి 42,336 మంది అయితే అర్హులుగా ఉన్నారు. ఇందులో వితంతువులు అయితే 33,253 మంది, దివ్యాంగులు 13,353 మంది, చేనేత కార్మికులు 814 మంది, కార్మికులు అయితే 2,269 మంది, ఇలా వివిధ రకాలకు సంబంధించి పెన్షన్ లబ్ధిదారులు అయితే జిల్లాలో ఉన్నారండి. అయితే దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ అయితే అతి త్వరలోనే మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. అయితే ప్రతి నెల ఇచ్చే పెన్షన్ అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరికొన్ని రోజుల్లోనే అమలు చేయబోతుందండి. అయితే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కామెంట్ చేయండి. అందరూ కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.